హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. పచ్చిమిర్చి కోడి పలావ్ ఎప్పుడన్నా మీరు ఇంట్లో ట్రై చేశారా? పోనీ రెస్టారెంట్లో ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుక్కర్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, స్టోన్ ఫ్లవర్, కసూరి మేతి వీటన్నిటిని కూడా దోరగా వేపుకోవాలి. తర్వాత తెల్లుల్లిపాయలు ఒక 5-6 రెమ్మలు, పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు. నేనైతే కారం కొంచెం తక్కువగానే ఉండాలని చెప్పి ఒక 5 or 6 వేసాను. పిల్లలు కారంగా ఉంటే తినరనమాట. సో అందుకని అవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వీటిని కూడా ఇలా డ్రైగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ అదే కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు గీ యూస్ చేసే పని అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ స్పైసెస్ మనం రెగ్యులర్గా బిర్యానీ చేసుకునేటప్పుడు వేసుకునేవన్నమాట. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, స్టోన్ ఫ్లవర్ అయితే బిర్యానీకి కంపల్సరీగా వేసుకోండి. ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ కొద్దిగా తక్కువగానే పడుతుందన్నమాట. రెగ్యులర్ బిర్యానీ లాగా ఎక్కువ ఆనియన్స్ అవసరం లేదు. ఒక 1 ఆనియన్ లేదా 2 ఆనియన్స్ సరిపోతుంది చేసుకునే క్వాంటిటీని బట్టి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకున్న తర్వాత నీట్గా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చికెన్లో నుంచి మ్యాక్సిమం వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు కూడా ఇలా కుక్కర్ మీద మూత పెట్టేసి మగ్గించుకోవాలి. నెక్స్ట్ 2 to 3 స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగా వేపు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, తెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా. సో ఆ పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు బిర్యానీ చేసేటప్పుడు కొత్తిమీర, పుదీనాని లాస్ట్లో వేసేదాన్ని ఎసురు వేసిన తర్వాత. కానీ ఇప్పుడు చికెన్తో పాటు వేపుకున్నాము అంటే టేస్ట్, అరోమా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా ఘాటుగా ఉంటుందని 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes ఇలా మూత పెట్టేసి మగ్గించుకున్నాము అంటే చికెన్లో నుంచి మ్యాక్సిమం వాటర్ బయటకు వచ్చేస్తుంది. చికెన్ కూడా 80% బాగా కుక్ అయిపోయిందనమాట. కొద్దిగా టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేశాక ఒక 5 minutes ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. సో చికెన్ అయితే మనకి కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ అనేది కొలత. ఎసురు వేసిన తర్వాత టేస్ట్ సరిపోయిందో లేదో ఉప్పు చూసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్, లో ఫ్లేమ్లో అయితే 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 15 to 20 minutes తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. విజిల్స్ వచ్చిన వెంటనే సర్వ్ చేసుకున్నాము అంటే కొద్దిగా చెమ్మ అలానే ఉంటుంది, టేస్ట్ అంతగా బాగోదు. సో చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ టేస్ట్, ఆ కలర్ చూస్తే ఎగ్జాక్ట్గా పచ్చిమిర్చి కోడి పలావ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది కదా. మరి టేస్ట్ తెలియాలి అంటే ఎగ్జాక్ట్ ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ట్రెండింగ్ రెసిపీ ఐఫా చికెన్ కూడా ట్రై చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.